మన టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా. బాంబుల మోతతో మారుమోగుతున్న యుద్ధభూమి. దేశంలో తగ్గుతున్న కేసులు, పెరుగుతున్న రికవరీలు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్. 2019 జూన్ నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన మాజీ డీజీపీ. పేద ప్రజల పొట్ట కొడితే సహించేది లేదు, అధికారులను హెచ్చరించిన సిపిఎం. ప్రజా పాలకులారా, మీ మౌన ప్రదర్శన వీడండి, ఆదోని జిల్లా సాధనకై కదలిరండి, పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు. చాకిరేవు రజత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలు. జన్నేపల్లి రాంబాబు అధ్యక్షతన ఘనంగా జయంతి వేడుకలు. ఉక్రెయిన్లో బాంబుల మోత, నష్టాల్లో స్టాక్ మార్కెట్ల సూచీలు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఉద్దేశం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలిటరీ ఆపరేషన్ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్ను అమెరికా, మిత్రదేశాలు విస్మరించాయని పేర్కొన్నారు. దక్షిణ బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా బలగాలు చేరుకున్నాయి. మాక్సర్ సంస్థ సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. దక్షిణ బెలారస్లోని మేజియార్ ఎయిర్ ఫీల్డ్ వద్ద 100కు పైగా మిలిటరీ వాహనాలు, డజన్ల కొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ విమానాశ్రయం ఉక్రెయిన్కు 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్బాస్లోకి రష్యా సేనలు చేరుకున్నాయి. రష్యా బలగాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు తుపాకులు చేతబట్టడానికి అనుమతించాలని ఉక్రెయిన్ యోచిస్తోంది. దీనికి ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంది. ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రష్యా సైనిక చర్య నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. దీంతో డోన్సాన్లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దులకు యుద్ధ ట్యాంకులను తరలించింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. డొనెట్స్కు, లుహాన్స్కు ప్రాంతాల్లో రష్యా బలగాలు మోహరించింది. భారత్లో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య 20,000కు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో మంగళవారం భారీగా పెరిగిన కరోనా కేసులు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది మరణించారు. నిన్నటితో పోల్చుకుంటే 954 కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.22% ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,48,359 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మహమ్మారి కేసులు
4,28,81,179కి పెరగగా ఇప్పటి వరకు కరోనాతో 5,12,924 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. కాగా నిన్న కరోనా మహమ్మారి నుంచి 30,009 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిసి కోలుకున్న వారి సంఖ్య 4,22,19,896కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.46%గా ఉంది. ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 176.52 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాగి వాహనం నడుపుతూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటిపూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో స్పెషల్ డ్రైవ్లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్ల వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లెవెల్ 30% దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఎస్సీ స్థాయిని బట్టి 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్టులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లటం చేస్తున్నారు. దీంతో ప్రతిరోజు ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. స్థానిక ఎన్జీఓస్ కాలనీ రామాలయం దగ్గర 40 ఏళ్లుగా చిన్న వ్యాపారస్తులు, పేద ప్రజలు బజ్జీల బండ్లు, అరటి పండ్లు, టీ స్టాళ్లు, తోపుడు బండ్లు, రొట్టె బండ్లు పెట్టుకుని జీవనం గడుపుతున్నారు. గత 30 రోజుల నుంచి వారిని అక్కడ నుంచి తీసివేయండి మీ బండ్లు అని మున్సిపల్ కమిషనర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని సిపిఎం పార్టీ దృష్టికి రాగా అక్కడి ప్రజలు ఆఫీసుకు వచ్చి వారి ఆవేదనను తెలపడంతో సిపిఎం పార్టీగా 40 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న వ్యాపారస్తులు అక్కడి నుంచి తీసివేయకూడదు, సిపిఎం పట్టణ కమిటీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ గారు తెలిపారు. అదేవిధంగా కొత్తగా అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్ళు అవుతున్నా మున్సిపాలిటీ ఎన్నికల్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 20 వార్డుల్లో ఉన్న కౌన్సిలర్ అయితేనేమి, మున్సిపల్ అధికారులు అయితేనేమి, వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి ఈ పేద ప్రజల పొట్టగుట్టే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టినారని చెప్పేసి సిపిఎం పార్టీగా ఖండిస్తూ నిరసన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గత 30 రోజుల నుంచి ఈ చిన్న వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు 40 ఏళ్ల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వారిని ఇక్కడి నుంచి ఇప్పుడు సడన్గా వచ్చి మీరు వేరే చోట వ్యాపారాలు చేసుకోవాలి. రామాలయం దగ్గర చిన్న వ్యాపారస్తులు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జి దేశం సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు కేవలం కక్ష సాధింపుతోనే వీళ్ళని లేపాలని చూస్తున్నారు. ఇది పద్ధతి కాదు. 40 సంవత్సరాల నుంచి జీవనం చేస్తూ వాళ్ళ కుటుంబాలను గడుపుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు మున్సిపాలిటీకి ఒక్కొక్క బండి 500 నుంచి 1000 రూపాయల వరకు పన్ను కడతా ఉన్నారు. మళ్ళీ దేశం సుధాకర్ రెడ్డి కమిషనర్ ఆలోచన ఏ విధంగా ఉందో మాకు తెలియదు, కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళ మీద కక్షతో వీళ్ళని లేపి స్థానిక ఆదోని బీమా సర్కిల్ నందు ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 17వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం బలపరుస్తూ ఆదోని ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి హనుమంతు, మాజీ జిల్లా కార్యదర్శి పిఎస్ వీరేష్ మాదిగ, ఆదోని పట్టణ మాజీ అధ్యక్ష కార్యదర్శులు బండారి గిడ్డయ్య, గుమ్మల బాలస్వామి మాదిగ,
దీక్షలో కూర్చొని వారు మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి జరగాలంటే ఆదోని డివిజన్ 17 మండలాలు కలిపి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పాలక ప్రతిపక్ష పార్టీలు గోడ మీద పిల్లిలాగా మౌన ప్రదర్శన వీడి ఆదోని జిల్లా సాధనకై తమ వంతు కృషిని అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలని, అదేవిధంగా 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా పాలకులు ఈ ఒక్క సమస్యను మున్సిపాలిటీ మండల కేంద్రాలలో తీర్మానం చేయించి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో కూర్చున్న వారు బండారి నాగరాజు, శుక్రవారంపేట శివమదిరి, హరి, మాదిగ, బండారి రాజు, డీకే లాలప్ప, ఈ కార్యక్రమంలో ఎస్ బాలన్న, తిమ్మన్న, టి ఈరన్న మరియు తదితరులు పాల్గొన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుకై 17వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షగా ఈరోజు ఆదోని ఎంఆర్ నాయకులు దీక్షలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న నిర్వాహకులకు ఎంఆర్పీఎస్ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, నా పేరు బండారి హనుమంతు మాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జిల్లా ఏర్పాటుకై విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి జరగాలంటే ఆదోని జిల్లాను ఏర్పాటు చేయడం. నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నీలకంఠాపురం గ్రామానికి విచ్చేసిన ముఖ్య ప్రముఖ గాయకుడు, రచయిత, కవి భార్గవ సత్యనారాయణ వందే మాతరం శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. వీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రఘువీరారెడ్డి ఆలయ నిర్మాణ పనులు అభివృద్ధి చాలా ఘనంగా నిర్వహించారు. తనకు కృతజ్ఞతలు తెలుపుతూ మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే నీలకంఠేశ్వరుని కోసం తొందరలో మంచి గానం చేస్తామని సంభాషించారు. తప్పకుండా ముందు ఆయన చూడాలి, ఆయన దగ్గరగా చూడాలి అనేది హీరో, సినిమా హీరోలను చూడడానికి అభిమానులు ఎలా అనిపిస్తుంది, నాకు అట్లా అనిపించింది. ఆయనను చూడాలి ముందు. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మార్నింగ్ ఆయన దగ్గరికి వస్తే నాకు 3-4 కోరికలు తీరాయి ఆయన చూడగానే. ఎట్లా అంటే, రమణ మహర్షి గురించి నేను చాలా విన్నాను. గ్రేట్ సేజ్. ఓషో అంటాడు బుద్ధుడికి ఈక్వల్ అయిన మనిషి రమణ మహర్షి అని ఓషో చెప్తాడు. ఆయన దర్శనం చేసుకోలేకపోయాను కదా. ఇక్కడికి రాగానే ఆయనను చూడగానే రమణ మహర్షిని చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంత సాఫ్ట్నెస్, అంత రాయలసీమలో పుట్టిన శాంతి సింహం అనిపించింది నాకు. శాంతిగా ఉండే సింహం అది. దేవాలయాలు చాలా అద్భుతంగా, చాలా భారీ ఎత్తున కట్టిన ఇది చూసాము. సో వాటి యొక్క గొప్పతనాన్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దీన్ని తెలియజేసేదానికి మా పాటల ద్వారా, మా మ్యూజిక్ ద్వారా రఘువీరారెడ్డి అన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము దాన్ని తప్పకుండా బాగా ప్రజెంట్ చేసి ఈ దేవాలయాల యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసేలాగా ప్రయత్నం చేస్తాం. మామూలుగా యద్భావం తద్భవతి అని మనకి వేదంలో ఒక శాస్త్రంలో ఒక సూక్తి ఉంది. యద్భావం తద్భవతి అని మనకు అందరికి తెలిసిందే. దాన్ని అన్నమయ్య ఇంకొకలాగా ఏం చెప్పాడంటే, మంచి యూహలకెప్పుడు మంచియే ఫలము అని చెప్పాడు. మీ థాట్స్ బాగుంటే దాని ఫలం కూడా బాగుంటుందని. రఘువీరారెడ్డి గారు ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా, ఒక సాధువులాగా, ఒక అవధూతలాగా ఈ కార్యక్రమాలన్నీ, ఆ రాజరికాలన్నీ వదిలేసి ఆ క్యాన్వాయిలు, ఆ కార్లు ఆయన బయలుదేరుతాయి. ఓ 10 కార్లు, 10 మంది పోలీసులు, గన్మెన్లు ఇదంతా పోయి ఇక్కడికి ఋషితుల్యుడిగా ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి ఈ గొప్ప పనికి మంచి ఫలితమే ఉంటుంది డెఫినెట్గా. ఆల్రెడీ ఆయన ఈ ప్రాంతానికి ఎంతో చేసినట్టు. చాకిరేవు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలు. కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామ రజక సంఘం అధ్యక్షులు జన్నేపల్లి రాంబాబు అధ్యక్షతన జయంతి వేడుకలు జరిగాయి. 18వ దశకంలోనే గ్రామాల పరిశుభ్రత, తన కీర్తనల ద్వారా మూఢనమ్మకాల నిర్మూలన, చదువు, విజ్ఞానం ద్వారానే సాధ్యమని చెప్పిన సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా అని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపత్తిపోసి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కొండపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, పుట్టిన సంత్ గాడ్గే బాబా పెద్దగా చదువుకోలేకపోయినా 18వ దశకంలోనే కుల నిర్మూలన, పరిశుభ్రత, చదువు ద్వారానే సాధ్యమని ప్రజలను చైతన్యపరిచిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి గాడ్గే బాబా గారి 146వ జయంతి సందర్భంగా కొయిలగూడెం గ్రామంలో రజక సంఘ మండల సమావేశం ఏర్పాటు చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మరి సమాజంలో జరుగుతున్నటువంటి రజకులకు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిపై రజకులను చైతన్యపరిచి మరి ఆనాడే గాడ్గే బాబా గారు ఏదైతే చెప్పారో ఈ సమాజంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఒక సభలో నిజమైన దేవుడని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే తాడిత పీడిత వర్గాలకు దేవుడు అంబేద్కర్ అని గాడ్గే బాబా గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అణిచివేయబడుతున్న వర్గాల తరఫున ఎవరైతే పోరాడతారో వారే నిజమైన దేవుడు. ఈరోజు మరి ఈ సమాజంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి కూడా ఇంకా వివక్షకు గురవుతూ, అణిచివేతకు గురవుతూ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఇంకా రజకులు వెనకబడి ఉండడం దురదృష్టకరం. మరి ఈరోజు గాడ్గే బాబా గారి స్ఫూర్తితో మరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన సాకలి ఐలమ్మ గారి పోరాట తెగువతో రజకులంతా కూడా ఐక్యంగా ఉండి ప్రభుత్వాల పరంగా రావాల్సిన హక్కులను సాధించుకోవడంలో కానీ, రాజకీయ అవకాశాలు కల్పించుకోవడంలో కానీ పోరాటాలను పిలుపునిచ్చి రాబోయే రోజుల్లో రజకుల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ హోదా సాధన విషయంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సాకిరేవు రజక సంఘం ఉద్యమాలు చేయడంలో వెనకడుగు వేయడంలో ఎలాంటి వెనకడుగు వేయదని సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాలు ఇకనైనా సరే రజకుల విషయంలో చిన్న చూపు చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది రజకుల జనాభా ప్రాతిపదికన రజకులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని సాకిరేవు రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాలను ఇకనైనా రజకులకు ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా ఇంప్లిమెంట్. అనంతపురం ఈరోజు సాయంత్రం అనంతపురం ఇస్కాన్ దేవాలయం నందు దేవా నరేష్ మరియు ఇస్కాన్ సంస్థ వారు ఉచిత అన్నదాన వాహనాలను జెండా ఊపి శ్రీశైలం రోడ్ మార్గం నందు శివరాత్రి పర్వదినం నందు వివిధ రాష్ట్ర ప్రజలు కాలినడకన చేయు భక్తులకు అన్న పానీయాలు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో అనంతపురం డిఆర్డీఏ అధికారి నరసింహురెడ్డి, దేవా నరేష్, వెంకటరెడ్డి, ఇస్కాన్ పూజారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే మగ కట్టం వస్తారు కిందికి ఉంది. కొంచెం ఎన్నికలు మళ్ళీ ఈ రోజు అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని రాజకీయ నాయకులు అంటూ తమ ఆలోచనలు మీడియా ముందు తెలిపారు. ఈ సమావేశంలో పోతుల నాగరాజు, గాజుల వాసు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీని పర్యవసానాలు యుద్ధం దాకపోతే అది నరేంద్ర మోడీ ఆయన ఎన్నికల ప్రచారం మనకి
దేనికన్నా చర్చల ద్వారా పరిష్కారం కావాల్సింది. ఒకరి ముందు ఒకరు వెనకాల అనేది యుద్ధం అంటూ జరిగితే ఎవరు గెలిచేది ఉండరు, అందరూ ఓడిపోయేదే. ఎందుకంటే ఇప్పుడు అణ్వాయుధాలు ఉండే పరిస్థితి కాబట్టి ఆ పక్క అమెరికా, ఐరోపా, నాటో దేశాలు ఉన్నాయి కాబట్టి ముందు చేసినంత మాత్రాన అది గెలిచినట్టేం కాదు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని శాంతియుతంగానే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన అవసరం. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా చెన్నై కొత్తపల్లి, ఓబులంపల్లి, బసంపల్లి పంచాయతీలలో గ్రామ వాలంటీర్స్ ద్వారా పీఎం కిసాన్ ఈకేవైసీ పేరుతో రైతుల నుంచి 100 నుంచి 200 వసూళ్ల పర్వం ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో ఈకేవైసీ చేస్తూ దండుకుంటున్న వైనం. అనంతపురం జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని శ్రీమతి మాధవి మీడియాతో తన భర్త మంగళి హరికృష్ణ తల్లిదండ్రుల మాటలు మరియు కుటుంబంలో ఉండువారు అందరూ కలిసి నన్ను నా భర్త దూరం చేసినారు. నాకు నా భర్త నుండి ఒక బాబు పుట్టినాడు. నాకు బ్రతకడానికి ఏమాత్రం ఏమీ లేదు. దయచేసి జిల్లా ఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారము. దయచేసి నా బాధ వినండి. నేను గోవింద్ ప్లాట్ల బిజినెస్ అతను మా మామయ్య గారు. దాని తర్వాత తనకి ఒక కొడుకు హరికృష్ణ అని. తను నన్ను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటానని నమ్మించినాడు. నేను క్యాంటీన్ పని చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ బతుకుతుంటాను. ఇక్కడ అనంతపూర్లో ఉంటాను. హౌసింగ్ బోర్డు అందు ఉండేదాన్ని. ఎంఆర్నేర అపార్ట్మెంట్లో ఉండేదాన్ని. కక్కలపల్లి సర్పంచ్ అపార్ట్మెంట్లో ఇల్లు తీశాడు. అక్కడ నన్ను పెట్టాడు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కరోనా అంటించాడు. తర్వాత 5th మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ పర్సను. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నన్ను నా బిడ్డని చూసుకోలేదు. నాకు పరిచయమైన దగ్గర నుంచి ఎప్పుడూ ₹1 కూడా నాకు పెట్టలేదు. నాకు పురుళ్ళప్పుడు కూడా రాలేదు. నా ఆడబిడ్డే పురుళ్ళు పోసింది. నా అత్త, మామ, చౌడమ్మ, లక్ష్మి, వీణ, హర్ని, రజని, నాకు 4 ఆడబిడ్డలు. వాళ్ళ సమక్షంలో, వాళ్ళ ఇంట్లోనే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని నాకు కొడుకు గుడక పుట్టినాడు. నా కొడుకుకి ఇప్పుడు 6 నెలలు. కడుపుతో ఉన్నప్పుడు హాస్పిటల్లో తండ్రి సైన్ చేయాలంటే కనీసం ఏ మనిషి రాలేదు. అప్పుడు మా ఆడబిడ్డ వచ్చి సంతకం చేసి డెలివరీ చేయించింది. సిజరీన్. నాకు నా బిడ్డకు బాలేకపోయినా కూడా సిద్ధార్థ హాస్పిటల్లో అనంతపురం ఈరోజు 5 జిల్లాల కమ్యూనిస్టు నాయకుల రానాబేరి కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మరియు నారాయణ, జగదీష్ మరియు కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈ రానాబేరిలో పాల్గొన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జల్లి విల్సన్ గారు కూడా వేదికలో అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నారు. వారితో పాటు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐటీసీ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఓబులేష్ గారు కూడా వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తాం. రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ సహాయ కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి గారు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ రావుల వెంకయ్య గారు, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య గారు, అదేవిధంగా ప్రభాకర్ చౌదరి గారు, జల్లి విల్సన్ గారు, ఓబులేష్ గారు, ఈశ్వరయ్య గారు, ఇంకా మన వేదికను అలంకరించిన మన ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా 5 జిల్లాల నుండి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుండి ఈ రణబేరి సదస్సులో పాల్గొంటున్న సోదరులు, సోదరిమణులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. వాస్తవానికి
ఇవాళ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో వేరు వేరు సమస్యలు ప్రధానంగా చర్చించబడతా ఉన్నాయి. మన 5 జిల్లాల్లో దాదాపు 1 కోటి మంది గ్రామీణ ప్రాంత ప్రజల సమస్య ఇవాళ వెనక్కు పోయింది. ఇప్పుడే నారాయణ గారు చెప్తా ఉన్నారు. ప్రపంచ 3వ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వేరెవ్ హద్దుమీరాడు. మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జ్వేరెవ్ తన రాకెట్తో అంపైర్ను దాదాపు కొట్టినంత పనిచేశాడు. దాంతో జ్వేరెవ్ నిర్వాకంపై టోర్నీ నిర్వాహకులు క్రమశిక్షణా చర్య తీసుకున్నారు. టోర్నీలో అతను సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సిన పని లేదంటూ ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో జ్వేరెవ్ మార్సేలో మెలో జోడీ 2-6, 6-4, 6-10తో గ్లాస్ పూల్ హరి హెలియోవారా జంట చేతిలో ఓడింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జ్వేరెవ్ తుది ఫలితం తర్వాత తన రాకెట్తో ఏకంగా చైర్ అంపైర్ కుర్చీ కేసి బాదాడు. అంపైర్ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే ఖచ్చితంగా గాయమయ్యేది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వేరెవ్ను టోర్నీ నుంచి తప్పించామని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వేరెవ్ బుధవారం స్పందించాడు. చైర్ అంపైర్తో పాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. అనుకున్నట్టే అయ్యింది. నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్పై సైనిక చర్య మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశీ స్టాక్ మార్కెట్ బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా. బాంబుల మోతతో మారుమోగుతున్న యుద్ధభూమి. దేశంలో తగ్గుతున్న కేసులు, పెరుగుతున్న రికవరీలు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్. 2019 జూన్ నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన మాజీ డీజీపీ. పేద ప్రజల పొట్ట కొడితే సహించేది లేదు. అధికారులను హెచ్చరించిన సిపిఎం. ప్రజా పాలకులారా, మీ మౌన ప్రదర్శన వీడండి. ఆదోని జిల్లా సాధనకై కదలిరండి. పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు. చాకిరేవు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలు. జన్నేపల్లి రాంబాబు అధ్యక్షతన ఘనంగా జయంతి వేడుకలు. ఉక్రెయిన్లో బాంబుల మోత. నష్టాల్లో స్టాక్ మార్కెట్ల సూచీలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.